నేను ఈరోజు వచ్చేసి ఇన్షాట్ యాప్ని ఎలా యూజ్ చేస్తారు, మన వీడియోని ఎలా ఎడిట్ చేస్తారు అనే దాన్ని చెప్తానన్నమాట. బేసిక్గా అందరికీ ఎవరిది వాళ్ళు వీడియో ఎడిట్ చేయడం అందరికీ ఇష్టం ఉంటుంది. బట్ కొంతమందికి తెలిస్తే కొంతమంది ఇన్షాట్ యాప్ ద్వారా మనం వీడియోని చాలా బ్యూటిఫుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఎలా ఎడిట్ చేయాలో కొన్ని ట్రిక్స్ చెప్తానన్నమాట. మీరు కూడా నచ్చితే ఆ ట్రిక్స్ని ఫాలో అయ్యండి, మీ వీడియోని అందంగా ఎడిట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇన్షాట్లో సింపుల్గా వీడియోని ఎడిట్ చేయడాన్ని చూద్దాము. ఫస్ట్ వీ కెన్ ఓపెన్ ద ఇన్షాట్ యాప్. తర్వాత వీడియో పైన ప్రెస్ చేయాలి, నెక్స్ట్ న్యూ పైన ప్రెస్ చేయాలి. నేనైతే ఇక్కడ నాకు నచ్చిన వీడియో ఒకటి తీసుకుంటున్నాను. తర్వాత రైట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం బ్లాక్ ఉంది, నేను దీన్ని రిమూవ్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడున్న ఆడియో వద్దు కాబట్టి నేను మ్యూట్ చేసుకుంటున్నాను క్లిప్స్ని. నెక్స్ట్ ఇక్కడ క్యాన్వాస్, ఇక్కడ షేప్స్ ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన సైజ్ ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ షేప్ తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ రైట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆడియోకి వెళ్ళాలి. ఈ ఆడియోకి వచ్చేసరికి మ్యూజిక్ ఉంటుంది. ఈ మ్యూజిక్లో 2 టైప్స్ ఉంటుంది, మై మ్యూజిక్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆడియో ఉంటుంది. మై మ్యూజిక్ వచ్చేసరికి మనం డౌన్లోడ్ చేసుకునే ఏవైతే ఆడియోస్ ఉంటాయో అవన్నీ మన మై మ్యూజిక్లో ఉంటాయి. ఎగ్జాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనేది ఎటు నుంచి అంటే వీడియో నుంచి వెళ్ళే ఆడియోని తీసుకోవచ్చు అనమాట. ఏదైనా గ్యాలరీలో ఉన్న వీడియో నుంచి వెళ్ళి ఆడియో తీసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆడియోని తీసుకొని చూపిస్తాను. వీడియో నుంచి నేను ఇలా ఒక ఆడియోని తీసుకుంటున్నాను. అది ఆడియోనంటే ఇదొకటి ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఆడియో తీసుకున్నాను కదా. తర్వాత రైట్ పైన క్లిక్ చేయాలి, ఆడియో మనకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఏమిటంటే దానికి నేను ఎఫెక్ట్స్ పెడతాను అనమాట. ఇక్కడ ఎఫెక్ట్లో ఏ ఎఫెక్ట్ ఉంటుంది, నార్మల్ ఎఫెక్ట్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు నార్మల్ ఎఫెక్ట్ తీసుకుంటున్నాను. ఇలా చాలా టైప్స్ ఉంటాయి. బ్లర్ ఉంటుంది, బీట్స్ ఉంటుంది, షేక్ ఉంటుంది, అనలాగ్, రిట్రో, ఇలా మనకు నచ్చిన విధంగా వైబ్రేషన్ ఉంటుంది, స్టైల్ ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసి బీట్స్ తీసుకుంటున్నాను. బీట్స్లో ఇది వైట్ టైప్ తీసుకుంటున్నాను. నేను రైట్ పైన క్లిక్ చేయాలి. నాకు ఇది మొత్తం కావాలి, వీడియో ఫుల్ కావాలి కాబట్టి ఈ బీట్స్ని మొత్తం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను. వద్దు మీరు కొంచెమే కావాలంటే కొంచెం చేసి తర్వాత ఇంకా వేరే ఎఫెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మొత్తం ఎఫెక్ట్ పెట్టుకున్నాను అన్నమాట. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా టిక్ పైన క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మన వీడియో ఎడిటింగ్ అయిపోయిందన్నమాట. అంటే ఇలా నెక్స్ట్ ఇన్షాట్ని రిమూవ్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఎవరికి కూడా తెలియనిది ఏమిటంటే ఇన్షాట్లో ఎడిట్ చేస్తారు కొందరు, అయితే ఇన్షాట్ రిమూవ్ చేయడం అయితే తెలియదు. సో ఇక్కడ ఇన్షాట్ పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ ఫ్రీ పైన రిమూవ్ చేస్తే అది కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. టైం తీసుకొని ఆటోమేటిక్గా అదే రిమూవ్ అయిపోతుంది మొత్తం. తర్వాత మనం ఎక్స్పర్ట్ పైన వచ్చాలి, వీడియో అనేది ఎక్స్పర్ట్ అవుతుంది. ఇది డైరెక్ట్ మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది వితౌట్ ఇట్లా అవి ఏమో ఇన్షాట్ అని రాకుండా మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. గ్యాలరీలోకి వచ్చేస్తుంది మన వీడియోని. అయితే ఇక్కడ వీడియోస్కి వెళ్ళాలి. చూడండి వచ్చేసింది. వీడియోని అయితే మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.